ఇప్పుడు బాణం అమ్ముల పొదిలోంచి ఇలా తీసి గురిపెట్టి ఇలా వదిలేమనుకోండి, మన టార్గెట్ ఏదైతే అనుకున్నామో దాన్ని గుచ్చుకోవాలి. అలా కాకుండా ఏ పడితే బాణం అన్ని బాణాలు తీసేసి ఏది పడితే అది తీసేసి వదిలేసామనుకోండి, ఆ బాణం అక్కడ కాదు, వచ్చి మళ్ళీ రివర్స్ ఇక్కడ గుచ్చుకోండి. నేను ఎందుకు ఈ బాణం స్టోరీ చెప్తున్నానంటే, నేను వదిలే వాయిస్లు కూడా ఏంటంటే బాగా టార్గెట్కి కొడతాయి అనుకున్న వాయిస్లే వదులుతా. అన్ని వాయిస్లు వదిలేస్తే అవి మనకు వచ్చి గుచ్చుకుంటాయి కామెంట్స్ రూపంలో, బ్యాడ్ కామెంట్స్ రూపంలో. సో అరాకొరాగా 100 వాయిస్లు చేసి నేనేదో తోపును అనిపించుకోవడం కన్నా, 1 2 వాయిస్లు చేసినా పర్ఫెక్ట్గా చేసి 10 మందితో చప్పట్లు కొట్టించుకుని బాగా చేశాడు అనిపించుకోవటం మంచిది. గంగిగోవు పాలు గరిటెడైన చాలా అంటారు కదా. సో నాకు వేరే మిమిక్రీ ఆర్టిస్టులతో నేను పోటీ పడినండి. ఎవరి పందా ఎవరి దారి వాళ్ళదే. సో నేనేంటంటే చాలామంది, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక మిమిక్రీ ఆర్టిస్టు ఒక వాయిస్ చేయాలంటే చాలా టైం తీసుకొని కష్టపడి వాయిస్ ప్రాక్టీస్ చేయాలి. వాయిస్తో పాటు మాడ్యులేషను, డిక్షను, ఆ పర్సన్ యొక్క మనస్తత్వం ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి ఒక వాయిస్ని విత్ ఫేస్ మొక్క కవళికలతో హావభావాలతో సహా రప్పించి ప్రదర్శించాలి. దానికి కొంత టైం పడుతుంది. సో నేను మురళీమోహన్ గారికి 6 నెలలు ఆ వాయిస్ చేయడానికి 6 నెలలు టైం తీసుకున్నాను. సో ఒక్కొక్క వాయిస్కి ఇంకా ఎంత టైం పడుతుంది కదా, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. సో అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఒక కళారూపం వేరే ఇప్పుడు ఒక డ్యాన్సర్ ఉన్నారంటే వాళ్ళు ఒక మూమెంట్ అన్నీ చేస్తారు, కొత్తగా వచ్చిన మూమెంట్స్ అన్నీ చేసేస్తూ ఉంటారు. అలాగే ఒక ఆర్టిస్టు ఒక బొమ్మ గీస్తే అన్ని బొమ్మలు గీస్తుంటారు. కానీ మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒక వాయిసే మాకు అదొక పెద్ద సబ్జెక్ట్ అనమాట. ఆ వాయిస్ నేర్చుకోవడానికి అదొక డిక్షనరీలా ఉంటుంది. అందులో నుంచి అవన్నీ రాబట్టుకుని వాయిస్ని జనరేట్ చేయాలి. సో ఎంతమంది వాయిస్ని ప్రజెంట్ చేయాలంటే అంత ఎక్కువ టైం ప్రాక్టీస్ చేయాలి, వాళ్ళ వీడియోలు చూస్తూ ఉండాలి. సో మన రెగ్యులర్ లైఫ్లో మనకు ఉండేటువంటి టైంలో ఈ ప్రాక్టీస్కి ఎంత మేరకు టైం సరిపోతుంది అనేది ఒకటి, ప్రాక్టీస్ చేసినా కూడా ఎంతవరకు వస్తుంది అనేది ఒకటి, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయండి. సో నన్ను అంటే చాలామంది అన్న వాళ్ళకి చేశారు మాకు చేయలేదు, మేము అడిగాం అని అంటున్నారు కదా, దాన్ని కొంచెం అర్థం చేసుకోండి. సో నేను చేసి వదిలానంటే చాలా దగ్గరగా ఉంటే చేస్తాను. ఒకవేళ నాకు రాలేదనుకోండి, ప్రాక్టీస్ చేసిన తర్వాత చేస్తాను. సో మళ్ళీ నేను 100 మందికి ప్రాక్టీస్ చేయలేదండి, నాకు రాలేదండి అని చెప్పి టైం చేసి మళ్ళీ అదొక టైం వేస్ట్ కదా. సో అర్థం చేసుకోండి, అన్నకు వస్తే చేస్తాడు, లేకపోతే లేదు అని అనుకోండి. కంగారు పడకండి. కంగారు పడినందువల్ల ఏం లాభం చెప్పండి. ఇప్పుడు ఒకవేళ వచ్చింది చేసేసాను అనుకోండి, సపోజ్ ఏమొస్తుంది, ఏం కండొచ్చేస్తుంది మీకు. సో నాకు కూడా ఏంటంటే నాకు కష్టం చాలా ఉంటుంది వాయిస్ వదలాలంటే. నిన్న ఎస్వి రంగారావు గారి డైలాగ్ పద్యాలది, పాండవ వనవాసంలో పద్యం అది నేను పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు చేశాను. 150-200 సార్లు ఆ డైలాగ్ విని బట్టిపడి చేశాను. అది వాయిస్ ఎలా వచ్చిందో, డైలాగ్ ఎలా వచ్చిందో కదా, ఫస్ట్ అటెంప్ట్గా చేశా. దాన్ని ఎంతమంది అప్రిషియేట్ చేశారు, నచ్చుండకపోవచ్చు, దాని వెనకాల ఎంత కష్టం ఉన్నదనేది తెలియదు. సో అలాగే ఒక్కొక్క వాయిస్కి చాలా కష్టం ఉంటుందండి. సో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను. నేను బాగా వచ్చిన వాయిస్లనే ప్రజెంట్ చేస్తాను. ఇంకా కొన్ని వాయిస్లు వచ్చినవి ఉన్నాయి, అవన్నీ కూడా టైం చూసుకుని వీలు చూసుకుని పోస్ట్ చేస్తానన్నమాట. సో మీరు కంగారు పడకండి, నన్ను అపార్థం చేసుకోకండి. నేను మానవ మాత్రుడే. ఈ గొంతుతో ఎన్ని వాయిస్లని మారుస్తామని చెప్పండి. మనకి వీలున్న వాయిస్లు మార్చడానికే ట్రై చేస్తూ ఉంటాం. సో కొన్ని వాయిస్లు చెక్కవు, కొన్ని వాయిస్లు రావు కూడా, టైం పడుతుంది, కష్టం అవుతాయి. సో మురళీమోహన్ గారిది 6 నెలలు అంటే ఇంకొక వాయిస్ సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, చెప్పలేం. సో అదనమాట. ఒకసారి వస్తే మాత్రం దాన్ని మనం ఓన్ చేసేసుకుని ఏదో మామూలుగా స్టేజ్ మీద ఏదో ఒక డైలాగ్ చెప్పినట్టు కాకుండా నేను ఓన్ చేసుకుని మాట్లాడగలిగే గ్రిప్లోకి తీసుకొచ్చుకుంటాను అనమాట. సో ఎనీవే 10K ఫాలోవర్స్ వచ్చారు, వాళ్ళందరికీ కూడా నా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. మా కష్టాలను కూడా కొంచెం అర్థం చేసుకోండి. వాయిస్ తీయడానికి ఎంత కష్టపడతామో, ఎంత ప్రాక్టీస్ చేస్తామో అనేది. సో ఏదో చిన్న అంటే నేనేం అనను, కానీ ఈజీ కామెంట్ ఏదైనా పెట్టాలంటే అలానే పెట్టొద్దు, నెగిటివ్ ఏదైనా ఉంటే చెప్పొద్దు అని నేను అనను, కానీ అది గుర్తించి దాన్ని బట్టి కామెంట్ చేయండి. కొన్ని రేర్ వాయిసెస్ కూడా
ఎవరు చేయలేని వాయిసెస్ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. రాజేంద్ర ప్రసాద్ గారి వాయిస్ అవి రావచ్చు, రాకపోవచ్చు. కొంతమంది బేస్ ఎక్కువైందంటారు, కొంతమంది సెట్ అవ్వలేదంటారు. నేనేమంటానంటే కనీసం ఆ మాడ్యులేషన్ అన్న లాగాను కదా, వాయిస్ వచ్చినా రాకపోయినా. మరి నాకు మండేది అదే మరి అని అన్నా కూడా అసలు అదైనా సరే లాగాను కదా, అదైనా గుర్తుపెట్టుకుని అది నేను వదిలేను కదా. అట్లా మనకి మిమిక్రీలు ఎక్కడ కనిపించనిటువంటి వాయిసెస్ కదా ఇవి. సో అవి ఆ కష్టాన్ని కొంచెం గుర్తించగలగాలి. ఏదో మొదటి ప్రయత్నం చేస్తే తర్వాత కొంచెం పికప్ అవ్వచ్చు, ఆ వాయిస్ని డెవలప్ చేయొచ్చు అనమాట. అది రేర్ వాయిస్లకి కామెంట్లు పెట్టేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాయిస్ అనేది ఎంతో కష్టమైతేనే మనకి ఇన్నాళ్ళు కనిపించలేదు. సో దాన్ని కూడా నాలాంటి వాడు ప్రయత్నం చేసినప్పుడు కొంచెం చూడండి, చూసి కష్టాన్ని చూసి కొంచెం అప్రిషియేట్ చేయండి. ఓకే, బాగపోతే బాగాలేదని చెప్పండి. నేను చెప్పాను కదా బాణాలు ఏది పడితే అది వదలని. నేను కొంచెం ముందు సాటిస్ఫై అయిన తర్వాత పర్లేదు బాగానే ఉంది అని అనుకున్న తర్వాత నేను పెడతా. మరీ బాగాలేదు, చండాలంగా ఉంది అని అనుకుంటే నేను చేయను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.